శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర స్వామి వారి పాదపద్మం నమస్కరిస్తూ అందరికీ నమస్కారం. మా పేరు రెడ్డమ్మ, కొత్త చెరువు కమిటీ, శ్రీ సత్యసాయి జిల్లా. రంజాన్ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి ఆయత్తు, దేవుణ్ణి 2 మార్లు తిరస్కరించిన వారు. దేవుని జ్ఞానమును కొంత ఆస్తిక భావం గలవారు మొదట కొంత విశ్వాసం కలిగి ఉన్న తరువాత వారిలో దాగి ఉన్న నాస్తిక భావం బయటికి రాగా కొంచెమైనా విచక్షణ జ్ఞానం లేకుండా తిరస్కారులుగా మారిపోయి తర్వాత విశ్వాసులుగా మారి ఆ తర్వాత తిరస్కారులుగా మారువారు అక్కడక్కడ ఉన్నారు. అటువంటి వారిని గురించి అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సూరా 4 ఆయత్ 137 అని ఇలా చెప్పి ఉన్నారు. చూడండి, నిశ్చయంగా ఎవరైతే విశ్వసించిన తర్వాత తిరస్కరించి మళ్ళీ విశ్వసించి ఆ తర్వాత తిరస్కరించి ఆ తిరస్కారంలోనే పురోగమిస్తారో అటువంటి వారిని అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు, సన్మార్గం వైపునకు దారి చూపడు. వివరము: కొందరు దేవుణ్ణి విశ్వసించిన దాని వలన ఇతరుల మీద పెత్తనము, సమాజంలో గౌరవంను ఆశించి ఉందురు. అటువంటి పెత్తనం కానీ గౌరవం కానీ దొరకనప్పుడు కష్టాలు వస్తున్నాయనో, దేవుని విశ్వాసం వల్ల రోగాలు వస్తున్నాయనో, డబ్బుల ఆదాయం తగ్గిపోతుందనో సాకు చూపి అవిశ్వాసులుగా మారి తిరస్కార ధోరణిలో ఉందురు. అటువంటి వారు కొంతకాలంనకు ఆధ్యాత్మికంలో ఉంటూ దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే దాని వలన డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చునని అనుకొని తిరిగి విశ్వాసులుగా మారినట్టు నటించుచుందురు. అటువంటి వారు డబ్బు మీద ఆశతో విశ్వాసులుగా మారినట్టు నటించడం వల్ల వారి ఆశలు ఫలించకపోవడం వలన వారు తిరిగి అవిశ్వాసులుగానే మారిపోదురు. విశ్వాసులుగా నటించుటకు వారు అందరికంటే ఎక్కువ వాక్యములు నేర్చిన వారైనా తిరిగి వారు విశ్వాసులుగా మారకుండా అవిశ్వాసులుగానే కొనసాగుచుందురు. ప్రపంచ సంబంధ ఆశలను వదిలి దేవుణ్ణి విశ్వసించిన వారు విశ్వాసంలో నిలవగలరు. అట్లు కాకుండా బయట ఆదాయం కొరకు కానీ హోదా కొరకు కానీ గౌరవమునకు కానీ ప్రాకులాడు వారు అది లభిస్తే విశ్వాసులుగానే ఉంటారు. ఒకవేళ ప్రపంచ సంబంధమైనవి ఏవి లభించకపోయినా అటువంటి వానికి దేవుని మీద విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. అందువలన దేవుని జ్ఞానం ప్రపంచ సంబంధ లాభముల కొరకు కానీ హోదా కొరకు కానీ పదవులతో కానీ ముడివేయకూడదు. అలా బయటి విషయములతో జ్ఞానం ముడిపెట్టిన వాడు తనకు ఏమి నష్టము కష్టము జరిగినా వాడు అవిశ్వాసిగా మారిపోయి అంతటితో ఊరక ఉండక దేవుని జ్ఞానం వల్ల ఇదంతా జరిగిందని అవిశ్వాసిగా మారిపోవును. ఒకవేళ అందువలన ఏ మనిషి అయినా జ్ఞానంతో విశ్వాసిగా మారవలను కానీ ప్రపంచ సంబంధ విషయములతో జ్ఞానిగా విశ్వాసిగా మారలేడు. ప్రపంచ విషయంలో ధ్యాస ఉన్నవాడు దేవుని విషయంలో ఇమడలేడు. ఈ విధంగా లెక్కించి చూచినా మనుషులలో విశ్వాసులు కొందరు, అవిశ్వాసులు చాలామంది ఉన్నారని తెలియచున్నది. నమస్కారం.